హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చేసేవాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అనేది చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి ఇప్పుడు పార్ట్ టైమర్స్ చేసింది. ఆల్రెడీ అది రిలీజ్ అవ్వబోతుంది 28న. దానికి సంబంధించి ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్స్ చాలా ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది మనకి అది ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది. తనుజ వచ్చేసి బాలీకి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ చేసింది కదా. ఆల్రెడీ నేను ఎస్టర్డే వీడియోలో కూడా మెన్షన్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి తనుజ పార్ట్ టైమర్స్కి సంబంధించి కొన్ని పార్ట్స్ రిలీజ్ చేసింది అనమాట. ఇప్పుడైతే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. వాటి గురించి చిన్న క్లిప్ కూడా ఇప్పుడు మనకి షార్ట్స్లో కూడా నేను మెన్షన్ చేశాను. సో ఇప్పుడు తనుజ వచ్చేసి ఇంకా 2 మూవీస్కి సంబంధించి కొన్ని రిలీజ్ చేసింది. యాక్చువల్గా ఒకటి వచ్చేసి దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది 27న. దానికి సంబంధించి న్యూస్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతుందని చెప్పి మనకి లేటెస్ట్ న్యూస్. సో తనుజ వచ్చేసి తన గురించి ఫస్ట్ నుంచి హిస్టరీ అని చెప్పి నేను ఆల్రెడీ 2 పార్ట్స్ రిలీజ్ చేశాను. ఎస్టర్డే ఒక పార్ట్, టుడే ఒక పార్ట్. సో ఆ పార్ట్స్కి సంబంధించి మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్లస్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 రాబోతుంది కదా. అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, మిస్ అవ్వకుండా చూడండి. సో సెప్టెంబర్ 7th or 8th నుంచి మనకి బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అవబోతుంది. దానికి సంబంధించి ఫుల్ అప్డేట్స్ నా వ్లాగ్లో వస్తాయి. సో మిస్ అవ్వకండి. సో తనుజ గురించి కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు. మేడం మీరు చేసినవి అవన్నీ కరెక్టే. కాకపోతే మీరు రూమర్స్ అని చెప్పారు కదా పవన్ సాయి గురించి. అది రూమర్స్ కాదు. అవన్నీ కరెక్ట్‌గా బయట జరిగినవే. వాళ్ళు అట్లా వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉండబట్టే వాళ్ళ ఫాదర్ తనతో మాట్లాడలేదని చెప్పి పెట్టారు. యాక్చువల్‌గా ఇదంతా రూమర్స్. వాళ్ళ ఫాదర్ మాట్లాడకపోవడానికి రీజన్ అది కాదు. తను ఇండస్ట్రీకి రావటం వాళ్ళ ఫాదర్‌కి ఇష్టం లేదు. అందుకని చెప్పి తను వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 9 విన్ అయ్యి అంటే రన్నర్ అయింది. బట్ విన్నర్ తనే అని చెప్పి అందరూ చెప్పారు. వాళ్ళ ఫాదర్ కూడా నువ్వే విన్నర్‌వి మా ప్రకారం. అసలు అందరి మనసులు గెలుచుకున్నావు. ప్రతి వాళ్ళ ఇంట్లో ప్రతి అమ్మాయి ఇట్లానే ఉండాలి అనేలాగా నువ్వు చేసావు. నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కూడా మీకు ఒక లెటర్ రాసాను. నేను లెటర్ అని చెప్పి ఆ లెటర్ గురించి కూడా చెప్పింది గుర్తుందా? దానిలో ఏంటంటే తనకసలు అంటే తను ఫుడ్ తింటూ నేను చూడట్లేదు. తనకి కాఫీ డైలీ ఇవ్వండి. తను చాలా స్ట్రగుల్ అవుతుంది కాఫీ కోసం. తనకి కాఫీ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఒక లెటర్ రాస్తే తను ఆ లెటర్ కావాలంటే కళ్యాణ్ నామినేట్ అవ్వాలని చెప్పి అన్నాడని చెప్పి ఆ లెటర్ కూడా కనీసం తీసుకోలే గుర్తుందా? సో ఇదంతా చూసిన వాళ్ళకి బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది. అదంతా అసలు కరెక్ట్‌గా నేను చెప్పింది కరెక్టే. అంటే రూమర్సే అని చెప్పి. బట్ ఎందుకు పెట్టారో నాకు తెలీదు. బిగ్ బాస్ సీజన్ 9కి రాకముందే తను రిలేషన్‌షిప్‌లో ఉంది. ప్లస్ అది బ్రేక్ అయ్యింది అని చెప్పి కూడా అంటున్నారు. యాక్చువల్‌గా ఒక ప్రోగ్రామ్‌లో నేను చూసాను. తను చెప్పింది యాక్చువల్‌గా నాకు ఏ రిలేషన్‌షిప్‌లో నేను లేను. ఇప్పటి వరకు ఒకవేళ రిలేషన్‌షిప్‌లో ఉంటే నేను ఎవరినైతే ఇష్టపడతానో వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పింది. అంటే ఇలాంటి రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయొద్దని చెప్పి చాలా వీడియోస్‌లో కూడా నేను చెప్పాను. ప్లస్ నాకు కూడా కొంతమంది మెసేజ్‌లు పెట్టారు. మేడం మీరు ఎప్పటికి తనుజ గురించే చెప్తున్నారు. కళ్యాణ్ గురించి మాత్రం ఎక్కువ మాట్లాడట్లేదు అని చెప్పన్నారు. నేను కళ్యాణ్, తనుజ ఇద్దరికి మ్యూచువల్ ఫ్యాన్ అని చెప్పి ఆల్రెడీ మెన్షన్ చేశాను. బట్ మీరు చెప్పేదేంటంటే నేను తనుజ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. తనుజ గురించి ఎక్కువ చెప్తున్నా అని. తనుజ గురించి ఎక్కువ చెప్పడం కాదు. ఇప్పుడు తన ప్రోగ్రామ్స్ ఎక్కువ వస్తున్నాయి. మూవీస్ కూడా ఆల్రెడీ మీరు చూస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో తన మూవీస్ 2 పోస్టర్స్ రిలీజ్ అయినాయి. వాటికి సంబంధించి వీడియోస్ క్లిప్స్ పెడితే నాకు కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి. సో దానికి సంబంధించి ఇమేజెస్ పెడుతున్నా చూసేయండి. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. సో కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌కి సంబంధించి కొన్ని క్లిప్స్ ఒకటి రిలీజ్ చేశాడు. అంటే వాళ్ళు ఇంటర్ అయిపోతే చాలు ఏఐకి సంబంధించి ఇయర్‌కి 20,00,000, 30,00,000తో మీకు వస్తుంది, జాబ్ వస్తుంది అని చెప్పి ఒకటి పెట్టాడు కదా. దానికి సంబంధించి చిన్న టెక్స్ట్ మెసేజ్ కూడా పెట్టాడు తన ఛానల్‌లో. కళ్యాణ్ పడాలా ఛానల్‌లో. కళ్యాణ్ పడాలా ఛానల్ మీకు తెలిసుంటే ఓకే. తెలియకపోతే దానికి సంబంధించి నాకు కామెంట్ ఏమైనా పెడితే దానికి సంబంధించి ఐడీ ఉంటుంది కదా. ఆ ఐడీ వచ్చేసి మీకు మెన్షన్ చేస్తాను. సో కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఒక వెబ్ సీరీస్ చేయబోతున్నాడు. ఆ వెబ్ సీరీస్ ఏంటనేది త్వరలో నా ఛానల్‌లో నేను పెడతాను. బట్ ఇప్పుడైతే పెట్టను. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ పెట్టారు కదా మేడం మీకు కాపీరైట్ క్లెయిమ్ రాలేదా? కాపీరైట్ స్ట్రైక్ రాలేదని చెప్పి నాకే డైరెక్ట్‌గా అడుగుతున్నారు. సో అందుకని నేను ఎప్పుడైతే మెన్షన్ చేయనో తను ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ చేస్తాడో అప్పుడే నేను మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు కళ్యాణ్‌ని వచ్చేసి అంటే కావాలని చెప్పి ఆ రూమర్స్ అని క్రియేట్ చేస్తున్నారంటారు. ఎందుకంటే రీసెంట్‌గా తనకి ఆహ్, యాక్టర్ అవార్డ్ వచ్చింది కదా. ఫస్ట్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఫస్ట్ వచ్చింది. సో అందుకనే జెలసీతో చేస్తున్నారని చెప్పి మనకి కొంతమంది మెసేజ్‌లు పెడుతున్నారు. బట్ జెలసీతో చేసినా, ఏమి చేసినా కూడా కళ్యాణ్ పడాలాకి ఉన్న ఫ్యాన్స్ గురించి మనకు తెలిసిన విషయం కదా. ప్లస్ ఇంకొకటి కళ్యాణ్ పడాలకి
సో, 'కళ్యాణ్ పడాల'కి సంబంధించి 2 డేస్‌లో నేను 'కళ్యాణ్ పడాల' హిస్టరీ కూడా పెడతాను. పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పి. సో, అంటే నాకు ఆల్రెడీ మెసేజ్ పెట్టారు. 'తనుజ' గురించి పెట్టారు పార్ట్ 1, పార్ట్ 2 అని. అంటే 'కళ్యాణ్' గురించి మీరు పెట్టలేదు అని చెప్పి పెట్టారు. ప్లస్ ఇంకొక మెసేజ్ వచ్చింది ఏంటంటే, 'తనుజ' వచ్చేసి తను సీనియర్ సిటిజన్ అన్నట్టు పెట్టారు. అంటే సీనియర్ సిటిజన్ అంటే మీ ఉద్దేశంలో నాకు అర్థం కాలేదు. తనొచ్చేసి తన ఏజ్ కూడా తెలిసిందే 27 ఇయర్స్. 27 ఇయర్స్‌లో తను సీనియర్ సిటిజన్ ఎట్లయిందో నాకు అర్థం కాలేదు. ప్లస్ కళ్యాణ్ అయితే చాలా చిన్నవాడంట. అంటే 23, 24 ఇయర్స్ చిన్నవాడు. 27 ఇయర్స్ పెద్దవాళ్ళ. సో, అంటే దానికి సంబంధించిన కామెంట్, ఆ కామెంట్ కూడా దీనిలో పోస్ట్ చేస్తా చూడండి. యాక్చువల్‌గా అట్లా పెట్టింది ఎవరో కూడా మనకు తెలుసు. తనూజ ఫ్యాన్స్ అంటారు, కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు, మ్యూచువల్ ఫ్యాన్స్ అంటారు. అంటే నెగెటివ్ స్ప్రెడ్ చేయడానికి పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ. సో, ఇదొచ్చేసి కళ్యాణ్, తనుజకి సంబంధించిన అప్డేట్. వీళ్ళిద్దరికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. సో, మిస్ అవ్వకండి. సో, సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.